హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఇలాంటి క్విక్ స్వీట్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పావు మైదా, హాఫ్ కేజీ వరకు గోధుమ నూక, 100 గ్రామ్స్ నెయ్యి వేసుకోవాలి. రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఒక 1 అవర్ పాటు ఒక పక్కన పెట్టుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసుకుని ఒక పక్కన ఉంచుకోండి. ఈసారి దీన్ని చక్కగా చపాతీలా చేసుకుని కట్టర్తోని ఇలా స్మాల్ రౌండర్స్లా కట్ చేసుకోండి. ఈసారి నేను చూపిస్తున్న ప్రాసెస్లోని ఒకదాని కింద ఒకటి పెట్టుకొని ఇలా రోల్ చేసుకున్నారంటే చక్కటి రోజ్ ఫ్లవర్ అనేది రెడీ అవుతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏదైనా వెరైటీగా చేస్తేనే కదండి పిల్లలకి నచ్చేది. ఇలా తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. సింపుల్గా రోజ్ ఫ్లవర్ని ఇలా రెడీ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని నూనె వేడెక్కిన తర్వాత వేసుకుని స్లోగా ఫ్రై చేసుకోండి. మొత్తం వేగిన తర్వాత దీని ఇలాగా షుగర్ సిరప్లోకి వేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.